గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అనేది రైతుల్ని వేధిస్తుంది. సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా యూరియా కోసం రైతులంతా కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు వరకు యూరియా అందకపోవడంతో వారంతా కూడా ప్రస్తుతం తెలంగాణ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. తెలంగాణ చౌరస్తా వద్ద రైతులంతా కూడా తమకు యూరియా కేటాయించాలంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి పోలీసులు, వ్యవసాయ అధికారులు కూడా రావడం జరిగింది. వారికి తప్పకుండా యూరియా ఇస్తామనేటటువంటి హామీ ఇస్తున్నప్పటికీ వారికి సకాలంలో యూరియా అందట్లేదు. ఈరోజు తప్పనిసరిగా మాకు కావాలి, లేకపోతే మేమంతా కూడా నష్టపోయే అవకాశం ఉందంటూ కూడా అటు వ్యవసాయ అధికారులతో కావచ్చు, అదేవిధంగా పోలీసులతో కూడా రైతులంతా కూడా వాగ్వాదం పెట్టుకున్నటువంటి పరిస్థితి. పంటలు దిగుబడి రావాలన్నా పంటలకు ఎంతో అవసరమైనటువంటి యూరియా లేకపోవడం కారణంగా చాలా అవస్థలు ఎదుర్కొంటున్నాం, పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఏమైందండి? యూరియా రాసింది సార్, మాకు ఇస్తలేరు. యూరియా దొరకక 8 నెలలు అయింది సార్, మాకు యూరియా దొరకలేదు. గవర్నమెంట్కి వస్తే వీళ్ళు ఇక్కడే దొరుకుతున్నారు. గవర్నమెంట్కి వచ్చి ధర అవుతామని ఇక్కడే దొరుకుతున్నారు పోలీసులు. ఇస్తామని ఎవరి దగ్గర 40 మందికి రాసిరు, మాకేమో 50 ఇస్తలేరు. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాం? 8 రోజులే సార్, వీడికి 8-10 రోజులే మేము వస్తున్నాం పోతున్నాం. ఉన్నారా కాదు ఇస్తారు, పలములు ఇస్తారు, 10% ఇస్తారు, ఈడు ఇస్తారు, ఆడు ఇస్తారు అని కూడా ఒట్టి ప్రైవేట్ లో దొరుకుతుందా? ప్రైవేట్ లో 300 సార్ కొనుక్కుంటామని ఇస్తలేరు. మళ్ళా ఇస్తలేరు. ఎన్ని ఎకరాల్లో నువ్వు వ్యవసాయం చేస్తున్నావు? నీకు ఎన్ని సంచులు? 3 ఎకరాలు ఉంది సార్. నాకు ఎక్కువ ఏం లేదు. నాకు 30 సంవత్సరాలకి కాపుదామే చేసుకుంటా. నాకు 4 సంవత్సరాలు అవసరం. 4 అవసరం, ఎక్కువ అవసరం లేదు సార్. నాకు 8 పడతాయి సార్. నాకు 2 కావు 3 కాదు, ఇంకా ఎక్కువ నడతాయి. ఆడికి ఇచ్చిన ఆడికి సరి చేసుకుంటాం మేము. ఇంకా ఇప్పటి వరకు ఇస్తలేరు. 8 రోజులు తిరిగినాం, ఎక్కడైతే లేదు సార్. 8 రోజుల కొద్దిగా ఇంటికి వస్తున్నాం పోతున్నాం, ఇంటికి వస్తున్నాం పోతున్నాం. ఏం చేయలేం మా పరిస్థితి చూడు సార్. కొద్దిగా మీరు ఆలోచన చేయండి, మేము చెప్పేది కాదు. రామచంద్రపు 8 రోజులు అవుతుంది. నాకు 8 ఎకరాలు ఉంది సార్. ఎకరకు 2 గంటలు అయిపోతే కాదు. 8 మీరు చెప్పండి. యూరియా కొరత ఉందంటున్నారు, లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. వాస్తవానికి ఏముంది? యూరియా స్పష్టంగా కొరత ఉంది. దాదాపు వారం రోజులు అవుతుంది. గోదాం దగ్గర రైతులు తిరుగుతున్నారు. గడియారం చౌరస్తా తర్వాత ఇక్కడ పోలీసు హెడ్ కూడా రైతులు తిరుగుతున్నారు. షాపులో భయపెట్టిస్తున్నారు. యూరియా పోతే యూరియా లేదని టోకన్లు కొన్ని ఇస్తున్నారు, బంద్ చేస్తున్నారు. ఇక్కడ రైతులకు ఎన్నిక టోకన్ ఇస్తామని చెప్పి సోమవారం ఇస్తామని చెప్పి ఇంత 100 మంది గుర్తు చేసినారు. అగ్రికల్చర్ పారిపోతున్నాడు. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ పారిపోతుంది, యూరియా లేదనుకో టోకన్ రాస్తాడు. ఇంత ఇబ్బంది పెడుతున్నారు రైతులు అని చెబితే ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ కావచ్చు, వారంతా కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయినా కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఏ మండలు తీసుకోండి, ఎక్కడైనా స్టాక్ లేదని బోర్డు ఎత్తేస్తున్నారు. కొంత ఇస్తుండే బంద్ చేస్తున్నారు. ఒక అర్ధగంట సేపు టోకన్ 4-5-10 ఇస్తుండే బంద్ చేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారు అర్థమవుతుంది. రైతులంతా రోడ్ల మీద తిరుగుతుంది. దాదాపు సీజన్ అయిపోయిన తర్వాత ఏం చేసుకోవాలి? యూరియా సీజన్ అయిపోయిందా ఏం చేసుకోవాలి? ఇప్పటికీ 10 రోజులు అవుతుంది. ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తారో అర్థం చేసుకోవాలి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఎన్ని రోజుల నుంచి తిరుగుతారు? ఎవరు? నేను వారానికి ఎక్కువ అభంగపట్నంకి వెళ్ళి వచ్చిన. ఈడ ఉండదు, ఆడ ఉండదు, వన్నాడలు ఉండదు, కోయిలకొండలు ఉండదు అని చెప్పడం ఉండదు. ఆడ ఒక లారీ వచ్చిందంటే 500 మంది ఆడ జమ అవుతారు. లైన్లో కూడు లేక గంజి లేక అట్టే కూర్చున్నాలి. అయిపోయింది పోవడం జెండా చెట్టాక కాపుకి వెళ్ళిపోవాలి. అసలు పరిస్థితి వచ్చింది. ఎన్నడూ కూడా లేకుండే. ఎప్పుడో 15 నెలల నాడు చూసి ఇటువంటి ఇబ్బంది. అంటే మీకు ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తున్నారు? ఇప్పుడు మీకు ఎన్ని సంచుల యూరియా? నాకు 4 ఎకరాల 8 గుంటలు ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 4-5 సంచులు అవసరం నాకు అంతే. ఇక నెల అయిపోయా, చేనులు పెట్టి నెల అయిపోయా, ముదురు నింపినాము. అందులో ఇప్పుడు ఏకపోతే పంట ఎటకెళ్ళి వస్తుంది. ఇక పంట దాని టైమింగ్ వేస్తేనే పంట వస్తుంది, లేకపోతే ఎటకెళ్ళి వస్తుంది. లేదు, అయిపోయింది. అది వయసంతా వచ్చినాక పెళ్లి చేసినట్టు అవుతున్నది. ఆ ఏరియా లేకుంటావా, కథ లేకుంటావా, ఈ తిరుగుడు లేకుంటావా. బయట మార్కెట్ లో కొనాలంటే డైరెక్ట్ యూరియా అమ్ముతున్నా, గొలుకలకు 500కు సంచయన కూడా కొనుక్కుంటున్నాం. అట్లా కూడా లేదు కదా. లేదు, అట్లా కూడా ప్రైవేట్లో కూడా లేదు, ఎక్కడ లేదు కూడా. మా ఇబ్బందులన్నీ ఎవరు పట్టించుకుంటారు కూడా లేరు. చాలు. ఇది చూస్తున్నాగా రైతులంతా కూడా గత వారం రోజుల నుంచి కూడా పడిగాపులు కాస్తున్నాము. పూర్తిగా ఇక్కడంతా కూడా తిరుగుతున్నప్పటికీ కూడా
యూరియా అనేది సకాలంలో అందించట్లేదు. పంటలకు ఈ సమయంలోనే యూరియా చాలా ముఖ్యము, అవసరం కూడా. కానీ ఈ సమయంలో యూరియా అందించినట్లయితే పూర్తిగా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉందంటూ కూడా వీరంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. అధికారులతో కూడా వాగ్వాదానికి దిగుతున్నారు. వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నాం. ఈ రోజు మహబూబ్నగర్ పట్టణంలో యూరియా అందజేస్తారనేటటువంటి విషయం తెలుసుకున్న నేపథ్యంలో రైతులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలోనే యూరియా కోసం వారంతా కూడా పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు కూడా యూరియా అందట్లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు వచ్చారు, టోకన్లు ఇస్తున్నారు. టోకన్లు ఇస్తున్న వారికి కూడా యూరియా ఇవ్వట్లేదు. సరిగ్గా టోకన్లు ఇచ్చేటటువంటి విషయంలో కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కష్టాలైతే కొనసాగుతున్నాయి. రైతాంగం అంతా కూడా యూరియా కోసము పడికాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పంటలు పండించేటటువంటి సమయంలో యూరియా లేకపోయినట్లయితే దిగుబడి తగ్గిపోయి పూర్తిగా నష్టాల పాలవుతాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.